మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సాంబయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమం డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలో ఊరేగింపుగా సాగింది. ఈ ఊరేగింపు గ్రామస్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అధికారులు పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. భరత్ నీ మీద ఆధారపడం నేను వస్తే నువ్వు 5 లక్షలు ఇవ్వాలి. ఇక్కడైతే మార్చాలి గంట మనము అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు ముందస్తు బడిబాటలో భాగంగా పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బడిబాటలో కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఈ బడిబాట ముందస్తుగా చేయడానికి ఒక ముఖ్య కారణం అంటే మాది పిఎంసి పాఠశాల కాబట్టి పిఎంసి పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మా పాఠశాలలో అమలు అవుతున్నటువంటి కార్యక్రమాల గురించి ముందుగా తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇక్కడ సర్పంచ్ గారు కూడా, తర్వాత ఉప సర్పంచ్, తర్వాత వార్డు మెంబర్ కూడా మాట్లాడుతూ మరి ఈ పిఎంసి పాఠశాలలో అన్ని వసతులు ఉంటున్నాయి. అదే మాదిరిగా ఉపాధ్యాయులు కూడా దాదాపు ఒక్కొక్కరు 24 నుంచి 26 సంవత్సరాల అనుభవాలు ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఈ పాఠశాలకు పంపించాలనేటువంటిది దృక్పథాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒకసారి మీ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి మీ విద్యార్థులను ఒకసారి మా పాఠశాలకు పంపించి చూడండి. ఒక 15 రోజులు, నెల రోజులు చూడండి. నెల రోజులు చూసిన తర్వాత మేము ఏ విధంగా అంటే 20 విద్యార్థులకు కూడా 26 రకాల కిట్ అనేటువంటి 21 రకమైన కిట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా జూన్ 2 నుంచి ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవం వచ్చిందో ఆ రోజు నుంచి మన విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారము, తర్వాత పాలు, తర్వాత రాగి జావ అనేటువంటి ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు వేరు గ్రామాల నుంచి వస్తుంటారు. అదే మాదిరిగా ఇక్కడ వచ్చేటువంటి విద్యార్థులు కూడా ఉదయం పూట సరిగా తినడాలనే ఉద్దేశంతో సీఎం గారు ఈ కిట్స్, తర్వాత ఈ అల్పాహారాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మా పాఠశాలకు విద్యార్థులను జాయిన్ చేయండి. మేము మీరు అనుకున్న దానికంటే 100% మేము విద్యార్థులకు కృషి చేసి మీ విద్యాబోధన చేసి మేము మీ విద్యార్థిని ఒక మంచి ఉన్నత స్థానంలో మేము అందిస్తామని తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా ఈ విద్యా సంవత్సరం నుండి యోగా కార్యక్రమాలని, తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ను, తర్వాత కరాటేను, తర్వాత తర్వాత టేబుల్ టెన్నిస్, ముఖ్యంగా టేబుల్ టెన్నిస్ కూడా ఈసారి ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కార్యక్రమాలు మేము పాఠశాలలో చేస్తున్నాము. మీరు మీ విద్యార్థులు మాకు పంపించండి, మిమ్మల్ని ఒకసారి చూడండి అనేటువంటి మీ దగ్గర మీకు వినియోగం చేస్తున్నాం. కావున మీ విద్యార్థులు కూడా పంపిస్తే ఆశిస్తూ థ్యాంక్ యూ.